తర్వాత ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు. ఇక హరీష్ రావు మరో ఔరంగజేబు 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలట. అమర్ల స్తూపం దగ్గర ఉరితాలకు కేసీఆర్ వేలాడినా జనం సానుభూతి చూపరు. సరాకర్ అమర్ల స్తూపం దగ్గర ఉరితాలకు కేసీఆర్ వేలాడినా జనం సానుభూతి చూపరట. ఇక అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పైంది, కట్ట చేతికి వచ్చింది. నల్గొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు. గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి ప్రతి సెగ్మెంట్లో 20 ఎకరాల్లో ఏర్పాటు, త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు పీడీలు లైబ్రేరియన్లకు నియామక పత్రాలు అందజేత. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ నిరాకరిస్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రిగా, అనుభవశాలిగా, అనేక హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా ఆయన నల్గొండలో ఏమన్నాడు? తెలియకపోతే సలహాలు సూచనలు తీసుకోరా, కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు నీళ్ళ గురించి అని చెప్పన్నాడు. సరే, కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అనుకో, ఒకవేళ తెలిసి అనుభవశాలని కేసీఆర్ అయినా కనీసం అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి కదా. ఏమీ లేవు. అసెంబ్లీ 2 సెషన్స్ పూర్తయినా, మొదటి సెషన్లు ఏమో అంటే వాళ్ళకి సంబంధించి మొదటిగా ప్రమాణ స్వీకారం, కొంత బడ్జెట్ గురించి, అప్పుల గురించి శ్వేతపత్రం, తర్వాత ఇంకో విద్యుత్ గురించి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు రాలే. ఈరోజు అసెంబ్లీలో కాళేశ్వరం లిఫ్టిగేషన్పై ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఈరోజు కులగండమే తీర్మానం, అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికలతో సహా బయట పెడుతుంటే కేసీఆర్ రాకుండా లోపల దాక్కుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నట్టు ఇక చూడండి, అమర్ల స్తూపం దగ్గర ఉరితాలకు కేసీఆర్ని వేలాడదీసిన జనం సానుభూతి చూపియారు. కట్టెబట్టుకొని నల్గొండపై మాట్లాడినావు, కాంగ్రెస్ని ఉరికిద్దాం, కాంగ్రెస్ని తరిమేద్దాం, కాంగ్రెస్ పార్టీని మేము ఆడుకుంటాం, లేకపోతే తెలంగాణలో ఓడగొడతామా, తెలంగాణకు సంబంధించి మేము కాపాడుకుంటామని మాట్లాడిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్తలేరు? మరి నైతికంగా కమ్యూనిస్టు పార్టీ కూడా కేనారాయణ కూడా మాట్లాడడం జరిగింది. నైతికంగా ఆ ప్రతిపక్ష పాత్ర నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించిన కేసీఆర్కి ఎమ్మెల్యేగా సైతం కొనసాగే అవకాశం లేదు, ఎమ్మెల్యే సైతం కొనసాగించేటువంటి ఒక హక్కు లేదు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకు ఆయన పదవి ఎందుకు? మరి ప్రజల నుంచి డబ్బులు తీసుకొని, సార్ నిజానికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, నల్గొండ సభకు పోయేంతటువంటి ఆరోగ్యం బాగున్నది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడేందుకు ఆరోగ్యం బాగాలేదా? ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తన తప్పులు లేవనెత్తి ప్రజల ముందు రిటార్గా నిలబెట్టి ఏమంటారు నిగ్గదీసి అడుగుతుందనే ఒక భయంతోనే కేసీఆర్ రావడం లేదనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. ఈరోజు చివరి రోజు, ఈరోజు కూడా కేసీఆర్ రాడు, రేపు వస్తాడు, మాపు వస్తాడు అన్నట్టు ఆ మధ్యలో ఉండే రేపు ఓ స్త్రీ రేపు రా అన్నట్టు రేపు మాపు అనేది కనబడుతుంది తప్ప కేసీఆర్ వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ సీట్ ఖాళీ ఉన్నది, ఎవరేం మాట్లాడకుండా హరీష్ రావు ఒక్కడే వన్ సైడ్గా ఎంత సమాధానం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి కనబడతలేదు. ఇక ఒక ఎత్తున వాళ్ళు సానుభూతి కోసం అసెంబ్లీ ఆవరణలో బయట కూర్చున్నా, నల్గొండ సభకు పోయి మాట్లాడినా మంచిగానే చెప్పి జనం కూడా సపోర్ట్ కొడుతున్నారు తప్ప వీళ్ళ కోసం సానుభూతి ఏర్పడే అవకాశం ఇక్కడ కనబడతలేదు ఒక ఇంతగా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుడు తండ్రి కొడుకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నువ్వు సీఎం దిగిపోయి నేను సీఎం అయి మేడిగడ్డకు రిపేర్ చేసి చూపిస్తానని హరీష్ రావు అంటున్నాడు. ఆయనకు అధికారం రావాలంటే ఔరంగజేబ్ అవతారం ఎత్తాల్సిందే. ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే చిన్న విషయంలా తీసి పారేస్తున్నారని, ఇప్పుడు పాలన చేతికిస్తే రిపేర్ చేసి చూపిస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకునేది దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళు మీ మామ సీఎంగా, నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసిండ్రు? పండ్లిగిలు ఇచ్చుకుంటా గాలికి తిరిగిండ్రా? మీరు కట్టిన మేడిగడ్డ పేక మెడలా కూలిపోతే అది చిన్న విషయమా అని హరీష్ రావు నిలదీశారు. ఇకపోతే కాళేశ్వరం లోపాల పుట్ట